హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దైవిక భావాలు ఎలా ఉండాలి అనే విషయం గురించి నేటి మాట లోపల మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏంటంటే దైవిక భావాలు ఎలా ఉండాలి. మీ హృదయాలను భగవంతునికి నివాసంగా మార్చుకోండి. దేవుని యందు ప్రేమ చేత మీ హృదయ పవిత్రతను కాపాడుకోండి. తద్వారా దైవం మీతో ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ దైవమును గుర్తుపెట్టుకోండి. ఇతరులకు సహాయం చేయడానికి అవకాశాలను వెతకండి. దుఃఖము, బాధల నుండి ఉపశమనము కోసము మీలోని ఆధ్యాత్మిక నైపుణ్యాలను ఉపయోగించండి. మీ సహజ సంపదైన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని వదిలివేయడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, లేదా వాయిదా వేయడం కానీ చెయ్యొద్దు. అన్నింటికి మించి భగవంతుడు అన్ని సమయాలలో అంతటా మీతో ఉన్నాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. హింసకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. దేవుని ప్రణాళికలను అంగీకరించండి. మీరు అపజయాలుగా, కష్టములుగా, నష్టములుగా భావిస్తున్నవి మునుముందు మిమ్మల్ని మరింత విజయవంతంగా, సౌకర్యవంతంగా మలచి మిమ్మల్ని ఆనంద సాగరంలో మునకలు వేయిస్తాడు. విశ్వాసంతో, సహనంతో ఉండండి. ఉన్నప్పుడే మనము భగవంతుని యందు దైవిక భావాలను కలిగి ఉండొచ్చు. ఎలా కలిగి ఉండాలనే విషయం గురించి తెలుసుకున్నాం. దీనికి ఏమీ ఖర్చు లేదు, ఏమీ లేదు. సమయాన్ని వినియోగించుకోండి. ఓర్పు, సహనంతో, మంచి ఆలోచనలతో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే కొద్ది రోజులు ఇబ్బంది అవుతుంది. తర్వాత అసలు మనకు లేచిన వెంటనే అదొక మనకు నిత్య కృత్యంలాగా, మనకు దినచర్యల్లోని భాగంగా అయిపోతుంది. కాబట్టి అందరం కూడా భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని ప్రేమకు మనము పాత్రలం కావాలని ఆశిస్తున్నాం.